వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గోంగూర తోటి ఉల్లిపాయ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషనేనండి. ఈ రెండిటి కాంబినేషన్లో ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఉల్లిపాయ గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేసుకోవటం కోసం ముందుగా ఆయిల్ లేకుండా ఒక ప్యాన్లో కొద్దిగా పల్లీలను వేసుకొని ముందుగా పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొన్ని ధనియాలను వేసుకుందాము. ఈ పచ్చడి టేస్ట్ మొత్తం ఇక్కడ మనం పౌడర్ చేసుకునేటువంటి పౌడర్ వల్లే టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇలా ధనియాలు కూడా వేసిన తర్వాత గోంగూర పచ్చడి అంటే ఖచ్చితంగా కొన్ని మెంతులు వేస్తేనే ఆ పులుపుకు ఈ చేదు బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ బాగుంటుందండి. కొన్ని మెంతులు కూడా వేసేసుకొని ముందుగా ఈ మూడింటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా జీలకర్రను కూడా వేసేసుకొని ఈ నాలుగిటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక అదే ప్యాన్లో మనం తీసుకునేటువంటి గోంగూరను బట్టి ఇక్కడ నేను పుల్లటి గోంగూరే తీసుకున్నానండి. ఇక మీరు తినేటువంటి కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని మాత్రం డైరెక్ట్గా వేయొద్దండి, ఇవి పేలుతాయి. ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకునేటప్పుడు చాకుతో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేయండి. ఉల్లిపాయ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా మనము పచ్చిమిర్చితోటి టేస్ట్ బాగుంటుంది. ఇలా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చిని కూడా పల్లీలు మిక్సీ పట్టేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇక దీనిలోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇక దీన్ని కూడా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూరను కడిగేటప్పుడు మాత్రం ఇసుక లేకుండా శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకొని వడకట్టేసుకున్న తర్వాత ఈ గోంగూర ఆకును ఈ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. గోంగూర మనకు చాలా త్వరగానే ఫ్రై అవుతుందండి. ఈ ఆకును మనం స్పెషల్గా మిక్సీ పట్టాల్సిన పని ఏమి లేదు. ఈ గెంటుతో తిప్పుకునేటప్పుడే ఈ ఆకు మెత్తగా ఈ విధంగా మనకు పేస్ట్ లాగా అయిపోతుంది. మీరు ఈ విధంగానే చేసుకోండి. మళ్ళీ దీన్ని ఇంకా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేయొద్దు. ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇక ఈ గోంగూర కూడా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఆ గోంగూరను వేరే గిన్నెలోకి తీసుకొని అదే ప్యాన్లో పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక గోంగూర కాంబినేషన్లో కొన్ని శనగపప్పు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇక దీనిలోకి ఒక ఎండుమిర్చి తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని ఈ పోపును ఫ్రై చేసుకుందాము. మనం ఆల్రెడీ ఇందాక మిక్సీ చేసుకునేటప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాము, అందుకని నేను ఇక్కడ పోపులో జీలకర్ర వేయటం లేదండి. మీకు కావాలనుకుంటే కొద్దిగా జీలకర్ర అయినా సరే వేసుకోవచ్చు. ఇక ఇవంతా వేసి పోపు ఫ్రై అయిన తర్వాత కావాలనుకుంటే కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని ఇక మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇంకా కావాలి అనుకుంటే 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి వేసేసుకొని ఇక్కడ మనము పెద్ద ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఒక 1/2 కప్పు వరకు వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని ఏమి లేదు. ఒక 30 సెకండ్స్ లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు పచ్చిగా ఉంటేనే ఈ గోంగూరలోకి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్న తర్వాత ఇక మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి పేస్ట్ అలాగే ఉడికించుకున్నటువంటి ఆ గోంగూరను కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకొని ఇక లాస్ట్గా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఈ గోంగూరలోకి ఆ ఉల్లిపాయ అంతా కలిసేలాగా ఉడికించేసుకుంటే చాలండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోంగూరతోటి ఉల్లిపాయ పచ్చడి. ఇక్కడ గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు కారం అనేది మనకి ఎక్కువగానే పడుతుంది. చూసుకొని కొంచెం పచ్చిమిర్చిని ఉప్పును కూడా ఎక్కువగా వేసుకోండి. ఇక లాస్ట్లో ఈ విధంగా అన్నీ కలిపేసుకొని మీకు ఇంకేమన్నా సరిపోలేదు అంటే యాడ్ చేసుకోండి. పులుపు కనుక ఎక్కువైంది అనుకుంటే అంత పులుపు తినలేము అనుకుంటే కొంచెం మెంతు పొడైనా సరే కలుపుకోవచ్చు. 1/2 అవర్ తర్వాత గోంగూర పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుందండి. వెంటనే కన్నా ఆ ఉల్లిపాయకు కూడా ఆ పులుపు అంతా పట్టి అప్పుడు టేస్టీగా బాగుంటుంది. అప్పుడు తినటానికి ట్రై చేయండి.